మేడం. హలో సార్, గిద్దు పార్టీ నుంచి కాల్ చేస్తున్నాం సార్. చెప్పండి మేడం. సార్, టీడీపీ పార్టీ నుండి కాల్ చేస్తున్నాం సార్. చెప్పండి. ఓటు వేయాలనుకుంటున్నారు సార్? మేము వైఎస్ఆర్కి వేస్తాం మేడం. సార్, టీడీపీని గెలిపియండి సార్. ఈసారి టీడీపీకి వేస్తే ఏంటంటే 18 years దాటిన ప్రతి ఆడపిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది ఇంట్లో వాళ్ళకి 18,000 వస్తాయి సార్ పర్ ఇయర్. కాదు, నువ్వు ఇస్తావా గ్యారెంటీ అట్లా? నేను ఇస్తే సార్, గెలిస్తే పక్కా వస్తాయి సార్. నేను ఇస్తా గ్యారెంటీ. నువ్వు ఏడ ఇస్తారు మేడం? పోయింది సార్ మళ్ళీ చంద్రబాబు రుణాలు మాఫీ అనే, డ్వాక్రా రుణాలు మాఫీ అనే, ఇంటికో ఉద్యోగం అనే, నిరువృత్తి అనే. అప్పుడేదో అయింది కానీ ఇప్పుడైతే ఏది చూడండి సార్. ఇప్పుడు గెలిపిస్తేనే కదా సార్ తెలిసేది ఇస్తారా కాదు మేడం, అనేది. కాదు మేడం, మీరు ఆంధ్రానేనా? అవును సార్. మీరు జగన్ వల్ల ఏమైనా లబ్ధి పొందినారు లేదు మేడం? పొందినాను సార్. మళ్ళీ పోనీ టీడీపీలో ఏమైనా లబ్ధి పొందింటారా మేడం? మేము టీడీపీకి సపోర్ట్ సార్, అందుకే టీడీపీ గురించే మాట్లాడుతుంది సార్. నేనేమంటున్నాను, మీరు జగన్ ద్వారా లబ్ధి పొందినారు అంటున్నారు, బాగుంది, వెరీ గుడ్. కాకపోతే తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు 14 నుంచి 19 వరకు మీరేమన్నా కానీ చంద్రబాబు ప్రభుత్వంలో మీరేమైనా లబ్ధి పొందినారా? ఫ్యాక్టరీ చూపండి. ఇప్పుడు వేయండి సార్. ఇప్పుడు మరి చూడు, మీరే సమాధానం చెప్పలేరు, మళ్ళీ టీడీపీ కోటండి అని ఎట్లా అంటారు మేడం? ఒకసారి ఆలోచించండి మనస్ఫూర్తిగా. మీరు మనస్ఫూర్తిగా ఆలోచించి చెప్పండి. జగన్ వల్ల ఎవరైనా లబ్ధి పొందింటే ఓటైనా అనేది బాగుంటుంది. మీరేదో టీడీపీ కోటైనంటే ఏమన్నా మీరే లబ్ధి పొందలేదు, మీరు మమ్మల్ని అడుగుతారు మరి మేడం. హలో సార్, గిద్దు పార్టీ నుంచి కాల్ చేస్తున్నాం సార్. చెప్పండి మేడం. సార్, టీడీపీ పార్టీ నుండి కాల్ చేస్తున్నాం సార్. చెప్పండి. ఓటు వేయాలనుకుంటున్నారు సార్? మేము వైఎస్ఆర్కి వేస్తాం మేడం. సార్, టీడీపీని గెలిపియండి సార్. ఈసారి టీడీపీకి వేస్తే ఏంటంటే 18 years దాటిన ప్రతి ఆడపిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది ఇంట్లో వాళ్ళకి 18,000 వస్తాయి సార్ పర్ ఇయర్. కాదు, నువ్వు ఇస్తావా గ్యారెంటీ అట్లా? నేను ఇస్తే సార్, గెలిస్తే పక్కా వస్తాయి సార్. నేను ఇస్తా గ్యారెంటీ. నువ్వు ఏడ ఇస్తారు మేడం? పోయింది సార్ మళ్ళీ చంద్రబాబు రుణాలు మాఫీ అనే, డ్వాక్రా రుణాలు మాఫీ అనే, ఇంటికో ఉద్యోగం అనే, నిరువృత్తి అనే. అప్పుడేదో అయింది కానీ ఇప్పుడైతే ఏది చూడండి సార్. ఇప్పుడు గెలిపిస్తేనే కదా సార్ తెలిసేది ఇస్తారా అనేది. కాదు మేడం, మీరు ఆంధ్రానేనా? అవును సార్. మీరు జగన్ వల్ల ఏమైనా లబ్ధి పొందినారు లేదు మేడం? పొందినాను సార్. మళ్ళీ పోనీ టీడీపీలో ఏమైనా లబ్ధి పొందింటారా మేడం? మేము టీడీపీకి సపోర్ట్ సార్, అందుకే టీడీపీ గురించే మాట్లాడుతుంది సార్. నేనేమంటున్నాను, మీరు జగన్ ద్వారా లబ్ధి పొందినారు అంటున్నారు, బాగుంది, వెరీ గుడ్. కాకపోతే తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు 14 నుంచి 19 వరకు మీరేమన్నా కానీ చంద్రబాబు ప్రభుత్వంలో మీరేమైనా లబ్ధి పొందినారా? ఫ్యాక్టరీ చూపండి. ఇప్పుడు వేయండి సార్. ఇప్పుడు మరి చూడు, మీరే సమాధానం చెప్పలేరు, మళ్ళీ టీడీపీ కోటండి అని ఎట్లా అంటారు మేడం? ఒకసారి ఆలోచించండి మనస్ఫూర్తిగా. మీరు మనస్ఫూర్తిగా ఆలోచించి చెప్పండి. జగన్ వల్ల ఎవరైనా లబ్ధి పొందింటే ఓటైనా అనేది బాగుంటుంది. మీరేదో టీడీపీ కోటైనంటే ఏమన్నా మీరే లబ్ధి పొందలేదు, మీరు మమ్మల్ని అడుగుతారు మరి మేడం. హలో సార్, గిద్దు పార్టీ నుంచి కాల్ చేస్తున్నాం సార్. చెప్పండి మేడం. సార్, టీడీపీ పార్టీ నుండి కాల్ చేస్తున్నాం సార్. చెప్పండి. ఓటు వేయాలనుకుంటున్నారు సార్? మేము వైఎస్ఆర్కి వేస్తాం మేడం. సార్, టీడీపీని గెలిపియండి సార్. ఈసారి టీడీపీకి వేస్తే ఏంటంటే 18 years దాటిన ప్రతి ఆడపిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది ఇంట్లో వాళ్ళకి 18,000 వస్తాయి సార్ పర్ ఇయర్. కాదు, నువ్వు ఇస్తావా గ్యారెంటీ అట్లా? నేను ఇస్తే సార్, గెలిస్తే పక్కా వస్తాయి సార్. నేను ఇస్తా గ్యారెంటీ. నువ్వు ఏడ ఇస్తారు మేడం? పోయింది సార్ మళ్ళీ చంద్రబాబు రుణాలు మాఫీ అనే, డ్వాక్రా రుణాలు మాఫీ అనే, ఇంటికో ఉద్యోగం అనే, నిరువృత్తి అనే. అప్పుడేదో అయింది కానీ ఇప్పుడైతే ఏది చూడండి సార్. ఇప్పుడు గెలిపిస్తేనే కదా సార్ తెలిసేది ఇస్తారా అనేది. కాదు మేడం, మీరు ఆంధ్రానేనా? అవును సార్. మీరు జగన్ వల్ల ఏమైనా లబ్ధి పొందినారు లేదు మేడం? పొందినాను సార్. మళ్ళీ పోనీ టీడీపీలో ఏమైనా లబ్ధి పొందింటారా మేడం? మేము టీడీపీకి సపోర్ట్ సార్, అందుకే టీడీపీ గురించే మాట్లాడుతుంది సార్. నేనేమంటున్నాను, మీరు జగన్ ద్వారా లబ్ధి పొందినారు అంటున్నారు, బాగుంది, వెరీ గుడ్. కాకపోతే తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు 14 నుంచి 19 వరకు మీరేమన్నా కానీ చంద్రబాబు ప్రభుత్వంలో మీరేమైనా లబ్ధి పొందినారా?
ఫ్యాక్టరీ చూపండి. ఇప్పుడు వేయండి సార్, ఇప్పుడు మరి చూడు, మీరే సమాధానం చెప్పలేరు, మళ్ళీ టీడీపీ కోటేయండి అని ఎట్లా అంటారు మేడం? ఒకసారి ఆలోచించండి మనస్ఫూర్తిగా. మీరు మనస్ఫూర్తిగా ఆలోచించి చెప్పండి. జగన్ వల్ల ఎవరైనా లబ్ధి పొందింటే ఓటేయండి అనేది బాగుంటుంది. మీరేదో టీడీపీ కోటేయండి అంటే ఏమన్నా మీరే లబ్ధి పొందలేదు, మీరు మమ్మల్ని అడుగుతారు మరి మేడం. హలో సార్, కాల్ చేస్తున్నాం సార్. చెప్పండి మేడం. సార్, టీడీపీ పార్టీ నుండి కాల్ చేస్తున్నాం సార్. చెప్పండి. ఓటు వేయాలనుకుంటున్నారు సార్? మేము వైఎస్ఆర్కి వేస్తాం మేడం. సార్, టీడీపీని గెలిపియండి సార్. ఈసారి టీడీపీకి వేస్తే ఏంటంటే 18 years దాటిన ప్రతి ఆడపిల్లలు ఎంత మంది ఉంటే అంతమంది ఇంట్లో వాళ్ళకి 18,000 వస్తాయి సార్ పర్ ఇయర్. కాదు, నువ్వు ఇస్తావా గ్యారెంటీ అట్లా? నేను ఇస్తా సార్. గెలిస్తే పక్కా వస్తాయి సార్. నేను ఇస్తా గ్యారెంటీ. నువ్వు ఏడ ఇస్తారు మేడం? పోయింది సార్ మళ్ళీ చంద్రబాబు రుణాలు మాఫీ అనే, డ్వాక్రాల రుణాలు మాఫీ అనే, ఇంటికో ఉద్యోగం అనే, నిరువృత్తి అనే. అప్పుడేదో అయింది కానీ ఇప్పుడైతే ఏది చూడండి సార్. ఇప్పుడు గెలిపిస్తేనే కదా సార్ తెలిసేది ఇస్తారా కాదు మేడం, మీరు ఆంధ్రానేనా? అవును సార్. మీరు జగన్ వల్ల ఏమైనా లబ్ధి పొందినారు లేదు మేడం? పొందినాను సార్. మళ్ళీ పోనీ టీడీపీలో ఏమైనా లబ్ధి పొందింటారా మేడం? మేము టీడీపీకి సపోర్ట్ సార్, అందుకే టీడీపీ గురించే మాట్లాడుతున్నాం సార్. నేనేమంటున్నాను, మీరు జగన్ ద్వారా లబ్ధి పొందినారు అంటున్నారు, బాగుంది, వెరీ గుడ్. కాకపోతే తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు 14 నుంచి 19 వరకు మీరేమన్నా కానీ చంద్రబాబు ప్రభుత్వంలో మీరేమైనా లబ్ధి పొందినారా? ఫ్యాక్టరీ చూపండి. ఇప్పుడు వేయండి సార్, ఇప్పుడు మరి చూడు, మీరే సమాధానం చెప్పలేరు, మళ్ళీ టీడీపీ కోటేయండి అని ఎట్లా అంటారు మేడం? ఒకసారి ఆలోచించండి మనస్ఫూర్తిగా. మీరు మనస్ఫూర్తిగా ఆలోచించి చెప్పండి. జగన్ వల్ల ఎవరైనా లబ్ధి పొందింటే ఓటేయండి అనేది బాగుంటుంది. మీరేదో టీడీపీ కోటేయండి అంటే ఏమన్నా మీరే లబ్ధి పొందలేదు, మీరు మమ్మల్ని అడుగుతారు మరి మేడం. హలో సార్, కాల్ చేస్తున్నాం సార్. చెప్పండి మేడం. సార్, టీడీపీ పార్టీ నుండి కాల్ చేస్తున్నాం సార్. చెప్పండి. ఓటు వేయాలనుకుంటున్నారు సార్? మేము వైఎస్ఆర్కి వేస్తాం మేడం. సార్, టీడీపీని గెలిపియండి సార్. ఈసారి టీడీపీకి వేస్తే ఏంటంటే 18 years దాటిన ప్రతి ఆడపిల్లలు ఎంత మంది ఉంటే అంతమంది ఇంట్లో వాళ్ళకి 18,000 వస్తాయి సార్ పర్ ఇయర్. కాదు, నువ్వు ఇస్తావా గ్యారెంటీ అట్లా? నేను ఇస్తా సార్. గెలిస్తే పక్కా వస్తాయి సార్. నేను ఇస్తా గ్యారెంటీ. నువ్వు ఏడ ఇస్తారు మేడం? పోయింది సార్ మళ్ళీ చంద్రబాబు రుణాలు మాఫీ అనే, డ్వాక్రాల రుణాలు మాఫీ అనే, ఇంటికో ఉద్యోగం అనే, నిరువృత్తి అనే. అప్పుడేదో అయింది కానీ ఇప్పుడైతే ఏది చూడండి సార్. ఇప్పుడు గెలిపిస్తేనే కదా సార్ తెలిసేది ఇస్తారా అనేది. కాదు మేడం, మీరు ఆంధ్రానేనా? అవును సార్. మీరు జగన్ వల్ల ఏమైనా లబ్ధి పొందినారు లేదు మేడం? పొందినాను సార్. మళ్ళీ పోనీ టీడీపీలో ఏమైనా లబ్ధి పొందింటారా మేడం? మేము టీడీపీకి సపోర్ట్ సార్, అందుకే టీడీపీ గురించే మాట్లాడుతున్నాం సార్. నేనేమంటున్నాను, మీరు జగన్ ద్వారా లబ్ధి పొందినారు అంటున్నారు, బాగుంది, వెరీ గుడ్. కాకపోతే తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు 14 నుంచి 19 వరకు మీరేమన్నా కానీ చంద్రబాబు ప్రభుత్వంలో మీరేమైనా లబ్ధి పొందినారా? ఫ్యాక్టరీ చూపండి. ఇప్పుడు వేయండి సార్, ఇప్పుడు మరి చూడు, మీరే సమాధానం చెప్పలేరు, మళ్ళీ టీడీపీ కోటేయండి అని ఎట్లా అంటారు మేడం? ఒకసారి ఆలోచించండి మనస్ఫూర్తిగా. మీరు మనస్ఫూర్తిగా ఆలోచించి చెప్పండి. జగన్ వల్ల ఎవరైనా లబ్ధి పొందింటే ఓటేయండి అనేది బాగుంటుంది. మీరేదో టీడీపీ కోటేయండి అంటే ఏమన్నా మీరే లబ్ధి పొందలేదు, మీరు మమ్మల్ని అడుగుతారు మరి మేడం. హలో సార్, కాల్ చేస్తున్నాం సార్. చెప్పండి మేడం. సార్, టీడీపీ పార్టీ నుండి కాల్ చేస్తున్నాం సార్. చెప్పండి. ఓటు వేయాలనుకుంటున్నారు సార్? మేము వైఎస్ఆర్కి వేస్తాం మేడం. సార్, టీడీపీని గెలిపియండి సార్. ఈసారి టీడీపీకి వేస్తే ఏంటంటే 18 years దాటిన ప్రతి ఆడపిల్లలు ఎంత మంది ఉంటే అంతమంది ఇంట్లో వాళ్ళకి 18,000 వస్తాయి సార్ పర్ ఇయర్. కాదు, నువ్వు ఇస్తావా గ్యారెంటీ అట్లా? నేను ఇస్తా సార్. గెలిస్తే పక్కా వస్తాయి సార్. నేను ఇస్తా గ్యారెంటీ. నువ్వు ఏడ ఇస్తారు మేడం? పోయింది సార్ మళ్ళీ చంద్రబాబు రుణాలు మాఫీ అనే, డ్వాక్రాల రుణాలు మాఫీ అనే, ఇంటికో ఉద్యోగం అనే, నిరువృత్తి అనే. అప్పుడేదో అయింది కానీ ఇప్పుడైతే ఏది చూడండి సార్. ఇప్పుడు గెలిపిస్తేనే కదా సార్ తెలిసేది ఇస్తారా అనేది. కాదు మేడం, మీరు ఆంధ్రానేనా? అవును సార్.
మీరు జగన్ వల్ల ఏమైనా లబ్ధి పొందినారా లేదు మేడం? పొందినాను సార్. మళ్ళీ పోనీ టీడీపీలో ఏమైనా అప్పుడు లబ్ధి పొందింటారా మేడం? మేము టీడీపీకి సపోర్ట్ సార్, అందుకే టీడీపీ గురించే మాట్లాడుతుంది సార్. నేనేమంటున్నాను, మీరు జగన్ ద్వారా లబ్ధి పొందినారు అంటున్నారు, బాగుంది, వెరీ గుడ్. కాకపోతే తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు 14 నుంచి 19 వరకు మీరేమన్నా కానీ చంద్రబాబు ప్రభుత్వంలో మీరేమైనా లబ్ధి పొందినారా? ఫ్యాక్టరీ చెప్పండి. ఇప్పుడు వేయండి సార్, ఇప్పుడు మరి చూడు, మీరే సమాధానం చెప్పలేరు, మళ్ళీ టీడీపీ కోటండి అని ఎట్లా అంటారు మేడం? ఒకసారి ఆలోచించండి మనస్ఫూర్తిగా, మీరు మనస్ఫూర్తిగా ఆలోచించి చెప్పండి. జగన్ వల్ల ఎవరైనా లబ్ధి పొందింటే ఓటైనా అనేది బాగుంటుంది. మీరేందో టీడీపీ కోటైనా అంటే ఏమైనా మీరే లబ్ధి పొందలేదు, మీరు మమ్మల్ని అడుగుతారు మరే.